మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మై భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన నషాముక్తి యువ వికసిత్ భారత్ కార్యక్రమానికి విజయవాడలో ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై యువతతో నషాముక్త్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వర్చువల్గా యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో బాధ్యతాయుతంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మై భారత్ రాష్ట్ర, జిల్లా అధికారులు, పోలీసులు, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల బియ్యం ధరలు కిలోకు 10 రూపాయలు పెరిగాయని వెల్లడించారు. కూటమి పాలన పట్ల ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. గత 3 దశాబ్దాలుగా సమాజ సేవనే లక్ష్యంగా చేసుకుని లక్షలాది మందికి ఉచిత దంత వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవలు నిజంగా అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కొనియాడారు. దంత ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఉచిత మెగా డెంటల్ హెల్త్ క్యాంపుల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్న డాక్టర్ శ్రీధర్ రెడ్డి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్జీ యువత మరియు నిరుద్యోగులు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని అన్నారు. డిఎస్సి 2025 నిర్వహణలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయని అన్నారు. జయ భారత్ ట్రస్ట్ సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని సౌత్ కోస్టల్ రైల్వే చీఫ్ వర్క్షాప్ మేనేజర్ త్రినాథ్ కుమార్ ఆకాంక్షించారు. ట్రస్ట్ సేవలు మరింత విస్తృతపరిచే దిశగా నిర్వాహకులు చర్యలు చేపట్టాలని అన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ట్రస్ట్ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సామినేని ఉదయభాను నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో విజయ డంకా మోగిస్తోందని ఆ పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయభాను నేతృత్వంలో పార్టీ బలోపేతం అయిందని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ భక్తజన సంఘాల నేతృత్వంలో అమ్మవారికి ఆషాఢ సారె సమర్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో దుర్గమ్మకు సారెను సమర్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మలసాని మనోహర్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుడి అరెస్ట్ చట్ట విరుద్ధమని, అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే విరూపాక్ష, ఆయన కుమారుణ్ణి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరువూరు ఎమ్మెల్యే కులకల్పూడి శ్రీనివాస్ మట్టి మాఫియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో మట్టి మాఫియా కార్యకలాపాలపై స్పందిస్తూ ఆయన వాట్సాప్ స్టేటస్గా ఒక వీడియో పెట్టారు. ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లి వచ్చి హైదరాబాద్లో కంపెనీ పేరు మార్చి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాత్రధారిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న వాళ్లకు మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్ష దారుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అక్రమ మట్టి రవాణాపై తనదైన శైలిలో శ్రీనివాస్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.